దేవులపల్లి వారు ఒక్క పాట రాస్తే చాలు అదే మాకు 10,000 అని అనుకునేటువంటి నిర్మాతల్లో శ్రీ వినాయక విజయం చిత్ర నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి గారు ఉన్నారు. కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో శ్రీ వినాయక విజయం చిత్రాన్ని నిర్మిస్తూ ఒక మంచి పాట కోసం దేవులపల్లి వారిని సంప్రదించారు. అందుకు కృష్ణశాస్త్రి గారు అనుకూలంగా స్పందించారు. ఆ స్పందనలో నుంచి పుట్టిందే పార్వతీదేవి ఆనందంగా ఆలపించిన ఎవరివయ్యా అన్న పాట. పూజలలో మొదటి పూజ నీదేమో అంటూ విఘ్న వినాయకుడి భవితకు అక్షర రూపం ఇచ్చారు ఆ పాటలో. రసరాజేశ్వరుని స్వరకల్పనలో సుశీలమ్మ గారు అతి మధురంగా ఆలపించినటువంటి ఆ గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నటువంటి ఎస్పి శైలజ గారికి స్వాగతం పలుకుదాము. లెట్స్ వెల్కమ్ హర్.
దేవులపల్లి వారు ఎంతో అందంగా పొదిగినటువంటి మాటలతో కూడిన ఈ అందమైన పాటని అంతే అందంగా పాడారు శైలజ గారు. ఈ పాటతో మీకు ఉండేటువంటి అనుబంధం? చాలా అనుబంధం ఉంది ఈ పాటతో. ఈ సినిమాతో నేను మొట్టమొదటిసారిగా రాజేశ్వరరావు గారి దగ్గర పాడటం జరిగింది. నిజంగా భయపడుతూ వెళ్ళాను. రిహార్సల్స్కి వెళ్ళాలి డైలీ, మన పాట ఉన్నా లేకపోయినా వెళ్ళి అక్కడ కూర్చోవాలి. కానీ తెలియకుండా చాలా నేర్చుకున్నాను. ముందు ఓర్పు, ముఖ్యంగా ఆ సమయంలో తబలిస్ట్ సూర్యప్రకాష్ గారు, అలాగే దీక్షితులు గారు నాకెంతో ధైర్యం చెప్పి ఎంతో నేర్పించారు. ఆ ధైర్యం అంతా ఇవాళ ఇక్కడ నిలబడడానికి దోహదం. థ్యాంక్ యూ శైలజ గారు, థ్యాంక్ యూ.